నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాస ఉత్సవాలకు ముస్తాబైన శైవ క్షేత్రాలు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు. భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు. సమాజ భద్రతలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ. విధి నిర్వహణలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపిన అధికారులు వారి ఆశయ స్ఫూర్తిని కొనసాగించాలి అంటూ డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. అక్రమ లేఅవుట్లు, భవన నిర్మాణ కట్టడాలపై సర్వేను ప్రారంభించిన పురపాలక సంఘం. సర్వే బృందాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించిన అధికారులు. సర్వే విధి విధానాలపై సభ్యులకు దిశానిర్దేశం చేసిన అధికారులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అర్పించింది. చెంచుపేటలోని ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నిజాయితీ, ధైర్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సిఐలు, ఎస్ఐలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ 1959లో భారత్ చైనా సరిహద్దుల్లో లడాక్ ప్రాంతం వద్ద చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పోలీసులకు స్మరణగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసులకు నివాళి సమర్పించామని చెప్పారు. అలాగే 1999లో హైదరాబాద్లో నక్సలైట్ల దాడిలో మరణించిన ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఉమేష్ చంద్ర ఆశయాల స్ఫూర్తిని పోలీసులు అందిపుచ్చుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్ ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారిది మనం స్మరించుకోవడం జరిగింది. 1959లో అక్టోబర్ 21న చైనా ఎదుర్కొనే క్రమంలో 10 మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుతున్నారు. ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు 1991 బ్యాచ్ ఐపీఎస్. 99లో నక్సల్స్ ఫ్యాక్షనిజంతో పోరాడుతూ నక్సల్స్ వాళ్ళని బలి తీసుకున్నారు. అప్పటి నుంచి తెనాలిలో వారి జయంతి, వర్ధంతి, ఈ అమరవీరుల దినోత్సవం ద్వారా వారిని పోలీసులందరం కూడా స్మరించుకుంటాం. ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నటువంటి ఉమేష్ చంద్ర ఐపీఎస్ సార్ గారి ఆ ప్రతిమకు గార్లాండ్ చేయడం జరిగింది గౌరవ డీఎస్పీ గారి చేతుల మీదుగా. వారు మాకు చూపినటువంటి మార్గం, పోరాట పటిమ, విధి నిర్వహణలో అంకిత భావం, మెన్ను పట్ల చూపించినటువంటి ప్రేమ, అభిమానాలు మా అందరికీ కూడా మార్గదర్శకం. వారు చూపించిన బాటలోనే మేము నడవడానికి మా ప్రతి రక్తబొట్లో కూడా వారు మాకు విధి నిర్వహణలో చూపినటువంటి అంకిత భావం, సేవా తత్పరత, అవసరమైతే ప్రాణత్యాగం అనేటువంటి మా ప్రతి రక్తబొట్లో కూడా అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రజల రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతామని, దానికి వారే మాకు ఆదర్శమని తెలియజేస్తూ ఈరోజు ఈ పట్టణంలో గౌరవ డీఎస్పీ గారి చేతుల మీదుగా సార్ విగ్రహానికి గార్లాండ్ చేయించినందుకు చాలా సంతోషపడుతూ. చిన్నపిల్లలు పడుతున్న గొడవని సర్ది చెప్పేందుకు వెళ్లిన భార్య భర్తలపై, కుటుంబ సభ్యులపై పలువురు దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక సీఎం కాలనీలో ఆదివారం రాత్రి చిన్న పిల్లల మధ్య జరిగిన ఘర్షణ ఈ దాడికి కారణమైంది.
చిన్నపిల్లలు జరుగుతున్న ఘర్షణను సర్ది చెప్పేందుకు కొంతమంది గంజాయి మత్తులో తమపై దాడికి పాల్పడినట్లు షేక్ రెహమాన్ గౌసియా దంపతులు తెలిపారు. రాత్రి సమయంలో రెహమాన్ ఇంటిపైకి వచ్చి కర్రలు, బీర్ బాటిల్స్తో దాడికి రెహమాన్ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు మీడియాకు వివరించారు. గంజాయి మత్తులో వచ్చి తమపై, తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. తమ ప్రాంతంలో గంజాయి మత్తులో అనేక మంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాలనీ 23వ వార్డు నాది. సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఒక 5 గురించి గంజా బ్యాచి ఒక పిల్లల్ని కొడితే వాడిని వెనకేసుకొచ్చి మాట్లాడినందుకు నన్ను ఇంటికాడికి వచ్చి నిన్న 10-10:30 ఆ టైంలో నన్ను ఇంటికాడికి వచ్చి ఒక 10 మంది దాకా ఉన్నారు. పిడిసాలు, రాడ్లు, కర్రలతో ఇది ఇలా కొట్టారు నన్ను. షేక్ హన్ను, నాంచారయ్య పెళ్ళు అదే వాళ్ళిద్దరు ఆ చిన్న ప్లేస్లో నేను వెళ్ళినందుకు సీఎం కాలనీ ఫస్ట్ లైన్ వాళ్ళేమో కబడ్డీ తొట్టలు ఉన్నారు. వాళ్ళు ఇంటికాడికి వచ్చారు. మా ఇంటి ఎదురే ఆటో అద్దం కూడా బాగా దిగారు. 10:30 అవుతుంది. బీడీసాలు, కర్రలు, రాడ్లు ఒకరి చేతులు అయితే రాడ్ ఉంది. మా ఆయనగారు షేక్ రెహమాన్ ఇంట్లో భోజనం వద్దు, టిఫిన్ తెచ్చుకుంటానని వాళ్ళ అబ్బాయి చేత టిఫిన్ తెప్పించుకొని తింటున్నాడు. ఫోన్ చేసి రారా నా కొడక ఇప్పుడు నేను వచ్చేసానని అంటే రారా చూసుకుందాం అని అన్నారు. వచ్చేసే బీర్ షీషాలు 5 షీషాలు బీర్ షీషాలు మీద కొట్టేసి తల మీద అసలు మనిషి పైకి లేకుండా కొట్టేశారు. ఆడవాళ్ళని చూడలా, వాళ్ళ అమ్మని చూడలా, కూతుర్ని చూడ, నన్ను చూడలా. అదే నాకు కూడా వాపు వచ్చింది. అమ్మాయికి అయితే కింద పడేసి కొట్టారు కూతుర్ని. అది నిన్నైతే చిన్నపిల్లల గొడవ అండి. చిన్నపిల్లడు గొడవ అయితే ఇంటి పక్కన అబ్బాయిని గొంతు మీద కాలేసి తొక్కుతున్నారు. అదే కొట్టినోళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళంతా గంజాయి అమ్ముతూ ఉంటాడు. హన్ను అనే అతను తీసుకొస్తాడు, ఈ బ్యాచ్ మొత్తం అమ్మేస్తాడు. హన్ను వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా పార్ట్నర్స్, వాళ్ళంతా గంజాయిలు అమ్ముకుంటూ ఉంటారు. ఈ గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగి పిల్లల్ని కొడుతుంటే ఎందుకు కొట్టేదని మేము వెళ్ళి అడ్డం పడి ఒక చెరవ దెబ్బేసి పంపించేసాం. ఆ కోపం కడుపులో పెట్టుకొని నిన్న సాయంత్రం 10:30కి వచ్చి పిచ్చి కొట్టేసి బీర్ షీషాలు వేసి తల మీద వేసి కొట్టేసి పరపర ఈడ్చుకొచ్చేసారు. ఇంతంత పెద్ద కర్రలు, ఇలా ఉండే సైజు కర్రలు చావు బాధేశారు. అడ్డం పడపోతే నేనైతే అడ్డం పడపోతే చచ్చిపోయాను. 3:30కండి పిల్లలు గొడవ 3:30కి అది జరిగింది. అయిపోయింది, దారి అట్టు వెళ్ళిపోయినాక ఆదమర్చినాక ఈ పని చేశారు. రేతిపై 8:30కి వాళ్ళే మా ఇంటికి వచ్చారు. వాళ్ళే 10 మంది వచ్చారు. బరిలాగా ఉండారు. గంజాయి తాగేసి బాగా ఫుల్ గంజాయి తాగేసి ఎప్పుడు మాట వింటారు. గంజాయి తాగేసి కొట్టేశారు. అందరూ బీర్ షీషాలు తల మీద వేసేసారు. 5 షీషాలు. ఆశా కొడుకు అమ్ముతాడండి. ఆశా కొడుకు హన్ను అమ్ముతాడు. అంటే ఆశ అంటే వాళ్ళ తల్లి. హన్ను అమ్ముతాడు. హన్ను వాళ్ళ అన్నయ్య అమ్ముతాడు గంజాయి. మొత్తం 8 మంది కూడా అమ్మేవాళ్ళే. వీడు తెచ్చిస్తే వాళ్ళు అమ్ముతారు. హన్ను అనే అబ్బాయి వాళ్ళ అన్నయ్య జైల్లో ఉంటే 50,000 కట్టి వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది బెయిల్ మీద. అయినా మరీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన ఒకసారి అడ్డం పడుతున్నాడని ఈ పని చేశాడు ఆయన. షేక్ ఫాతిమా అండి, చంద్రబాబు కాలనీ 1వ లైన్ మాది. మొన్న పిల్లోడిని కొడుతుంటే పోయామండి. పోయి ఆ పిల్లోడిని చంపబోతున్నారండి. వాడిని అడ్డం పడి తీసుకొచ్చాడని రాత్రి నైట్ వచ్చి మా అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడండి. కూకొని తాగేవాడు బయటకు వచ్చేటప్పటికి నెట్టేసి ఒక బొంగులు తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా పిల్లని లంజా గింజా ఆ లంజని లాక్కురా అంటున్నాడు నా మనవరాలంటే. ఆ విధంగా కొడుతుంటే ఎవరు ఒకళ్ళు రాలేదండి. మేము ఆడవాళ్ళం అయిపోయాము. ఎట్ట అంటే అట్ట కొడుతున్నారు. గంజా ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారో వాళ్ళకే కాదు, ఈ కాలనీ మొత్తానికి అడగండి ఎవరైనా కానీ వచ్చి. ఆ విధంగా కొట్టారు. పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి. బీర్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడండి. అసలు గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి. పిల్లోడిని 10 మంది తీసుకుని కొడుతున్నారు తాగి.
ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనవరాలు మా కోళ్ళు పోయి అరే ఏం పని పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు. ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటోళ్ళు అటు వెళ్ళారు. వెళ్ళేందుకు మా పిల్లకి బూతులు తిట్టారు చిన్న మనవరాలకి. ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆ ఆడపిల్లని పట్టుకొని అట్లా అడుగుతున్నారు మీరు మీ సంగతి తేలుస్తాము అది ఇది అని నా కోళ్ళు అంది. మేము వచ్చేసాం. వాళ్ళంతా వెళ్ళండి మా తప్పు వాళ్ళదే వెళ్ళమంటే వచ్చేసాము ఇంటికి. రాత్రి మళ్ళీ లవడాలకి వాళ్ళ ఆడపిల్లలు తీవచ్చురా హన్ను ఆ మాటలేంది హన్ను నువ్వు అనేది, అదే మగవాళ్ళు అయితే ఎంత దూరం పోయిద్ది అన్నాడు మా అబ్బాయి ఫోన్ చేసి. తెలిసిన అబ్బాయి వాడు ఇంక వచ్చి వాడు బయట నుంచి వస్తూనే ఉన్నాడు. నెట్టేశారు, వాళ్ళు ఇష్టం అన్నట్టు కొట్టేశారు. ఆ ఆటో అద్దాలు కూడా పగలు కొట్టారు. మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను అంటున్నా కొట్టారు. దాన్ని బొంగు తీసుకొని వంగినట్టు కొట్టారు. దాన్ని కాదు అది అసలు లాక్కొచ్చినందుకు ఆ పిల్లోడిని ఎందుకు కొడుతున్నారు ఏం పని అన్నందుకు మా మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేశారండి. చంద్రబాబు కాలనీ, నా పేరు తిరుపతమ్మ. మా అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కొడుతున్నారు. వాళ్ళేమో గంజాయిలు తాగి వచ్చి వీడిని చేసేశారు. వీడెళ్ళి తిరగబడినందుకు 10 మంది దాకా వచ్చి వీడిని కొట్టారు. వీడిని కొట్టుతున్నారని చెప్పి వీళ్ళందరూ మా లైన్లో వాళ్ళు వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలకాయ పగలు కొట్టారు. కార్తీక మాసం ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. దేవాలయాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. తెనాలిలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో బుధవారం నుండి ప్రారంభమయ్యే కార్తీక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణ కుమారి తెలియజేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా స్వామివారికి అభిషేకాలు భక్తులు నిర్వహించుకోవచ్చునని, ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఒక్కసారిగా దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే దానిలో రద్దీ లేకుండా సమయానికి అనుకూలంగా స్వామివారిని దర్శించుకుని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరని ఈవో రమణ కుమారి విజ్ఞప్తి చేశారు. ముందుగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందింది. గంగానమ్మపేట తెనాలి నందు వేంచేసి ఉన్న ఈ దేవస్థానంలో రేపటి నుంచి నెల రోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా మనము మొదటి రోజు చివరి రోజున నాగుల చవితి, కార్తీక పౌర్ణమి 4 సోమవారాలు కూడా పర్వదినాలుగా జరుపుకుంటాము. ఈ పర్వదినాలను పురస్కరించుకొని విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారి అమ్మవార్ల అభిషేకాలను నిర్వహించుకునే వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు దాతల సహకారంతో ప్రసాదాలు, మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కార్తీక మాసంలో ప్రధానంగా దీపారాధనలు, దీపోత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు గాను భక్తులందరికీ కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము. దీపారాధన చేసేటప్పుడు మహిళలు ముఖ్యంగా మీ యొక్క స్వీయ జాగ్రత్త తీసుకొని దీపారాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పాత శివాలయం ప్రాంగణం కూడా చాలా చిన్న ప్రాంగణం అవటాన జనం అధిక సంఖ్యలో ఉండటం వలన దీపారాధన చేసుకునేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తలు వహించవలసిందిగా తెలియజేస్తున్నాము. సోమవారాలు ప్రతి సోమవారం కూడా కార్తీక మాసం వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా మనము కంటిన్యూస్గా గుడి అనేది తీర్మానం చేయకుండా ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూస్గా ఇంకా గుడి తలుపులు వేయకుండా కూడా కంటిన్యూస్గా సోమవారం కూడా అభిషేకాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా ఒకేసారి కాకుండా ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంత్రం 9 గంటల వరకు మీ అనుకూల టైంలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దీనివల్ల మీకు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. అధికంగా భక్తులు 6 to 8 రావటం వల్ల కిక్కిరిసిగా పోవటం వల్ల క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి
ప్రతి సోమవారం కూడా అంతరాయం లేకుండా తలుపులు తీసి ఉంటాయి కాబట్టి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామి అమ్మవార్ల యొక్క గుడి తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఆ సమయాన్ని చూసుకొని దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవార్ల అభిషేకాన్ని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అనధికార భవన కట్టడాలను, అనధికార లేఅవుట్లను, ఆక్రమణలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సర్వే బృందాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. అక్రమ కట్టడాలని, లేఅవుట్లని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన 47 సర్వే బృందాల నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాల సభ్యులతో కమిషనర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వే చేయవలసిన విధి విధానాలను అధికారులు తెలియజేశారు. ముందుగా తెనాలి పట్టణంలో తనిఖీ చేసేందుకు బృందాలను పంపారు. రేపటి వరకు సర్వే కొనసాగుతుందని, అక్రమ భవన కట్టడాలు, లేఅవుట్లు, ఆక్రమణలు ప్రతిదీ సభ్యులు సర్వే చేస్తారని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ మధుసూదన్ రావు, టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ పి మధుకుమార్, బి శ్రీనివాసులు, కె బాబురావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్, అవి డీవియేషన్స్ కావచ్చు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసము మనకి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి బీపీఎస్ స్కీమ్ అనేటువంటిది కూడా ఆల్రెడీ ఇనిషియేటివ్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అవకాశాలు అంటే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎట్లాంటి రెగ్యులేషన్ చేయాల్సినటువంటి బిల్డింగ్స్ కానీ లేదనుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆల్రెడీ ఉంది, లేఅవుట్స్ కానీ వాటికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం కోసము డిటిసిపి నుంచి ఒక టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది ఈరోజు అంటే రేపు 2 days ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి. కాబట్టి మేము మీడియా ద్వారా కోరేది ఏంటంటే, సో ప్రతి ఒక్కరూ కూడా ఆథరైజ్డ్గానే బిల్డింగ్ పర్మిషన్స్ అనేటువంటివి తీసుకొని ఆ ప్రకారంగా డీవియేషన్ లేకుండా మనము నిర్మించాలి. అట్లాగే అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ ప్లాట్స్ కానీ డీవియేషన్స్ కానీ చేయకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కరెంటు పోల్పై బాణాసంచా నిపురవ్వలు ఎగిసిపడటంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీపావళి పండుగ రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో కరెంటు పోల్కు ఉన్న కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లు పూర్తిగా తగలబడిపోయాయి. మారిసుపేట ఎరువులు కోట్ల బజారులో దీపావళి పండుగ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎలక్ట్రికల్ కరెంటు పోల్పై ఉన్న వైర్లకు బాణసంచా నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సకాలంలో మంటలను అదుపు చేసే సమయంలో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాస ఉత్సవాలకు ముస్తాబైన శైవ క్షేత్రాలు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు, భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు. సమాజ భద్రతలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ. విధి నిర్వహణలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపిన అధికారులు వారి ఆశయ స్ఫూర్తిని కొనసాగించాలి అంటూ డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. అక్రమ లేఅవుట్లు, భవన నిర్మాణ కట్టడాలపై సర్వేను ప్రారంభించిన పురపాలక సంఘం. సర్వే బృందాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించిన అధికారులు సర్వే విధి విధానాలపై సభ్యులకు దిశాదిశా నిర్దేశం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.